శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న భగవద్గీత శ్లోకమైనటువంటి ఒక శ్లోకాన్ని దానిని వివరించగలరా, దాన్ని సంపూర్ణముగా వివరించండి అని అడిగారు. ఆ శ్లోకము దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకము భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగంలో 14వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పమని వారు అడిగారు. అంటే అర్థం ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, వారు ఈ వివరణ అడిగారు. బహుశా నేను అనుకోవటం, వారు ఇది అడిగేటప్పుడు వారు ఇంతకుముందు ఒక శీర్షిక విన్నారు, చైతన్యము చేతన అనేటువంటి దానికి సంబంధించి. చేతన అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి అనేది 1905వ శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. అంటే ఆత్మ గూర్చినటువంటి సంభాషణ అందులో వచ్చింది. ఆ సంభాషణ విని వీరు ఈ శ్లోకాన్ని అర్థం చెప్పమని అడిగారు. అంటే ఆత్మజ్ఞానం అన్నప్పుడు మనం ఏ భగవంతుడి గురించి మాట్లాడుకోం. అంటే ఒక ఆకృతి, ఆకారము, రూపము ఉన్నటువంటి ఒక దైవాన్ని కానీ, ఒక దేవతను కానీ, ఒక గురువుని కానీ, ఒక మహాత్ముడిని కానీ ప్రత్యేకించి మాట్లాడుకోం. ఉదాహరణలుగా ఎక్కడన్నా పేర్లు చెప్పుకుంటాం, లేదా ఉదాహరణగా కొన్ని సంఘటనలు తీసుకుంటాం, ఇతిహాసాలు, పురాణాలు, దైవానికి సంబంధించిన, గురువులకు సంబంధించిన. కానీ వెళుతున్నది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో. అంటే మనం విద్యాలయం అని నేనే సంస్థని పెట్టలేదు, పెట్టబోను కూడా. కానీ ఆధ్యాత్మిక విద్యాలయంలో మనం ఉన్నాము. మన జీవితమే ఆధ్యాత్మిక విద్యాలయం అనేటువంటి ఈ విశ్వంలో సాగుతుంది. అందులో మనం జీవిస్తున్న అందరం విద్యార్థులమే. ఈ శరీరం గ్రహించటానికి, నేర్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి అనువుగా ఉన్నది. ఇక్కడ అనుభవించటం అనేదంతా కూడా చివరికి జ్ఞాన రూపంలో మిగిలిపోతున్నది. అనుభవాలన్నీ అర్థం చేసుకోవటమే, గ్రహించటమే. ఆ భావనలో ఒక విద్యార్థిగా ముందుకు సాగుతున్నాం. మనం వెళుతూ ఆ విద్యకు, అంటే దీన్ని బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అని మహాత్ములు పేరు పెట్టారు. ఇదంతా కూడా మహాత్ములు అందించింది. ఇప్పుడు వాడుక భాషలో విద్యను చదువు అని మాట్లాడతారు. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, దాన్నే విద్య అంటారు. దాన్ని చదువు అని వాడుక భాషలో అంటున్నాను అంతే నేను. అంటే ఒక స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎంత చక్కగా చిన్నతనం నుంచి స్కూల్కి వెళ్ళిపోయి ప్రాపంచికమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేటువంటి చదువులన్నీ చదివి అనేక రకాలైనటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల ద్వారా ప్రపంచ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ, సాటి మనుషులకు ఉపయోగపడే పనులు చేస్తూ, వాళ్ళ ఆదాయ వనరులు సమకూర్చుకొని వారు బ్రతుకుతూ, ఇతరులకు బ్రతుకునిస్తూ మొత్తం మానవ జాతి ఇలా సాగుతూ ఉంటుంది. అది ప్రాపంచిక చదువులే దానికి ఆధారం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ చదువులు. అలాగే అసలు ఇక్కడ జీవించటానికి ఆ ప్రాపంచిక చదువులు ఎందుకు? మనం భూమి మీదకి వచ్చేసాం, పుట్టేశాం, శరీరం తీసుకొని ఉన్నాం, బ్రతుకుతున్నాం. ఇక్కడ చనిపోయే వరకు బ్రతకాలి. అంటే ఆ ఆయువు సుమారుగా 100 సంవత్సరాలు ఉంది మనిషికి. చనిపోయే వరకు నేను బ్రతకాలి అంటే ఖచ్చితంగా నేను ఇక్కడ బ్రతకడానికి అవసరమైన ఆదాయ వనరులు నాకు కావాలి. అటువంటి ప్రపంచాన్ని ఆల్రెడీ మనం తయారు చేసేసుకున్నాం, దానికి డబ్బుని మాధ్యమంగా పెట్టుకున్నాం. ఇక్కడ మనుషులం కాక ఇతర ప్రకృతిలో ఉన్నటువంటి ఏ జంతువులు కానీ, ఇతర ఏ ప్రకృతిలో ఉన్న దేనికైనా కానీ, ఒక మానవ జాతి తప్ప మిగిలిన దేనికి ఇటువంటి వ్యవస్థ ఉండదు. అంటే ఆదాయ వనరులు, పనిచేసుకోవటాలు, డబ్బు సంపాదించుకోవటాలు, ఈ వ్యవస్థ ఉండదు. ప్రకృతి ఆధారంగా జీవిస్తాయి అన్ని. ఒక మనిషి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలోకి మనం వెళ్ళాం. మనం ముందు ధనం ఉంటే మిగిలినవన్నీ వస్తాయి. అందుకే ధనం మూలం ఇదం జగత్.
ఆ సంపద ఉంటేనే ఈ జగత్తులో జీవించటం కుదురుతుంది. అంటే జగత్తుకు మూలం ఏంటంటే ధనం. ఏది? బ్రతకటానికి, ప్రాపంచిక శరీరపరమైనటువంటి జగత్తుకి. అసలు జగత్ ఎందుకు వచ్చింది? జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను బ్రతికి ఉన్నాను గనక, బ్రతికి ఉంటాను గనక, శరీర అవసరాలు ఉన్నాయి గనక, ఆకలి దప్పులు ఉన్నాయి గనక, నేను వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా దానికి అవసరమైన విద్యలు చదువుకొని ధన సంపాదన చేసుకొని బతుకుతున్నా. అలా నాకు ఒక కుటుంబాన్ని తయారు చేసుకున్నా. ఇది మానవ జీవితం. అలా మరణిస్తామనే విషయం అందరికీ తెలుసు. మరణంతో జీవితం పూర్తయిపోద్ది. అసలు ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు చనిపోతున్నాను, ఎక్కడికి వెళతాను, అసలు ఈ మానవ జాతి యొక్క అంటే మనిషి యొక్క సంపూర్ణత ఏంటి, అసలు ఈ సృష్టి అంతా ఏంటి అనేటువంటిది మళ్ళీ అది కూడా తెలియాలి. మనకి తెలియాలంటే చదువుకోవాలి. దాన్ని తెలుసుకున్న వాళ్ళు చెప్పారు, అదే ఆత్మజ్ఞాన చదువు, అదే ఆధ్యాత్మికము. అది ఖచ్చితంగా అవసరము, చదువుకోవాలి అనేటువంటి నియమము లేదు. ఇప్పుడు భౌతిక చదువులు ఖచ్చితంగా చదువుకోవాలి. అంటే మీరు చదువు స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే మీరేమైనా వృత్తులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోవటం చదువే. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏది చేసినా అది చదువే. ఎందుకంటే ఇక్కడ బ్రతకాలి, మీరు అన్నం తినాలి, మీరు కట్టుకోవాలి, మీరు తిని తాగి బ్రతకాలి అంటే ఖచ్చితంగా మీకు ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. చదువుకోవటం స్కూల్కి వెళ్ళి కావచ్చు, లేదా వృత్తులు వ్యాపారాలు ఎవరి దగ్గర నేర్చుకొని కావచ్చు. నేర్చుకోవటం కూడా చదువే. కానీ ఆధ్యాత్మిక చదువు కేవలం ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే. అంటే ఏం ఆసక్తి? ఇప్పుడు చాలా మందికి అసలు బ్రతుకు తెరువుకి టైం సరిపోతుంది. కొంతమందికి అసలు ఒకవేళ ధన సంపదలు ఉన్నా ఇదంతా ఏంటో తెలుసుకోవాలని అనిపించదు. శరీరంతో భోగాలు అనుభవించుకుంటూ వెళ్ళిపోవాలి, కష్టాలు రాకూడదు, నేను నాది నా వాళ్ళు బాగుండాలనే భావన ఉంటుంది. అసలు దీనికి మూలం ఏంటనే థాట్ పుట్టదు. అలా ప్రజలు జీవించుకుంటూ వెళ్ళిపోతారు. 100కి 95, 99 మంది. ఎవరో ఒక్కరికి ఇదేంటి అనే ఆలోచన వస్తుంది. అంటే అసలు నేనేంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను, అసలు ఈ సృష్టి అంతా ఏంటి? పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు అన్నీ తెలుస్తున్నాయి. పుట్టుక ఎలాగో కూడా తెలుస్తుంది. తల్లిదండ్రుల నుంచి కలిస్తే పుట్టాను. శరీర ఎదుగుదల పెరుగుదల తెలుస్తుంది. కానీ అన్నీ ఒక నియమబద్ధంగా ఉన్నాయి. నా చేతిలో సంపూర్ణంగా నా జీవితమే లేదు. సృష్టి అంతా ఒక నియమబద్ధంగా సాగుతున్నట్టుంది. అందుకని మూలం ఏంటి అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. 1000లో ఒకరికో, 100లో ఒకరికో, 1,00,000లో ఒకరికో, 1,00,00,000లో ఒకరికో తెలియదు, వస్తుంది. అలా వచ్చినటువంటి వాళ్ళు దీని మూలాన్ని కనుక్కున్నారు. ఇది అనాదిగా వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాల నుంచి అందుతూనే ఉంది. దానికంటే నిర్ధారణ లేదు కనుక అన్ని పదాలు చెప్పాను. 100లు అన్నాను, 1000 అన్నాను, 1,00,000 అన్నాను, కోట్లు అన్నాను. అంటే మానవ జాతి ఉన్నప్పటి నుంచి మానవ జాతిలో ఎంతో కొంతమందికి 1% వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. మూలం ఏంటి, నాకు మూలం ఏంటి, సృష్టికి మూలం ఏంటి. అటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక చదువు చదువుకుంటారు. దాన్ని మనం మన జీవితాన్ని శరీరపరంగా గడుపుతూ, ఇప్పుడు మన శరీరాన్ని మనం చూసుకుంటే శరీరము అనేది మనకు కనపడుతుంది. దానికి ఆహారం ఇవ్వాలి. అలాగే ఇతరుల శరీరాలు కనపడుతున్నాయి. మనం శరీరపరంగా పోషించుకోవాలి, కుటుంబ పరంగా పోషించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా నిజం, ఇదేం అబద్ధం కాదు. ఈ నిజం పేరు భౌతికము. ఈ శరీరము నిలబడి ఉంది అంటే మనలో ప్రాణశక్తి ఉన్నది. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రాణశక్తి లేనప్పుడు మనిషి చనిపోయాడు అంటున్నారు. అలా పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధాప్యంలో నిండు 100 ఏళ్ళు వచ్చి చనిపోయే వాళ్ళ దాకా అందరూ ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మధ్యలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, నిర్ధారణ లేదు. అందుకని అసలు ఈ మరణం ఏంటి, ఈ పుట్టుకేంటి, ఈ చావు ఏంటి అనేటువంటిది కొంతమందికి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాణశక్తి అంటే మనం శరీరము, మనసు, ప్రాణశక్తి అనుకున్నాం కదా. శరీరము ప్రాణశక్తి ద్వారా నడుస్తున్నది. ప్రాణశక్తి ఉన్న శరీరమే బ్రతికి ఉన్న మనిషి. ప్రాణశక్తి లేకపోతే చనిపోయారని చెప్పి కాల్ చేయటం, పూర్తి చేయటం జరుగుతుంది. అంటే మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ప్రాణశక్తి ఉంది అని అర్థం. ఇప్పుడు ఈ శరీరము పనిచేసేది ప్రాణశక్తితోనే. శరీర కదలికలన్నింటికీ ఆధారం ప్రాణశక్తి.
అలా శరీరము ద్వారా గ్రహించబడినటువంటి ప్రాణశక్తి ద్వారా శరీర కదలికల ద్వారా ఇంద్రియముల ద్వారా గ్రహించబడిన విషయాలన్నీ ప్రాణశక్తిలో కలిసి అనుభవములు ప్రాణశక్తిలో కలిసి గుర్తుండి మనకి భావాలుగా జ్ఞాపకాలుగా ఆలోచనలుగా మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ విభాగం ఏది ఉందో దాని పేరు మనసు. అంటే మనకి శరీరము, మనసు, ప్రాణశక్తి 3 స్థితులలో మనం ఉన్నాం. 3 ఏకస్థితే, కానీ 3 స్థితులుగా ఉంది. ఇందులో మనకు తెలిసింది శరీరము, మనసు. ప్రాణశక్తి స్థితి మనకి తెలియదు, అసలు దాని గురించి మనకు ఐడియా లేదు. ఆ ప్రాణశక్తి స్థితినే అనంత ఆత్మశక్తి అనే అనుభవం పొందినటువంటి మహాత్ములు చెప్పారు. వాళ్ళలో వాళ్లే అనుభవం పొందారు దాన్ని, తమ లోపలికి తాము ప్రవేశించి. బయటికి వెళ్తే దొరికేదంటే ఏంటి? శరీరమునకు అవసరమైనవన్నీ బయట ఉన్నాయి ప్రపంచంలో, అది భౌతికము. దానికి భౌతిక చదువులు చదువుకుంటున్నాం, భౌతిక ప్రయత్నాలు చేసుకుంటున్నాం. మరి అంతరంగంలోకి వెళ్తే ప్రాణశక్తి, నా లోపలికి నేను వెళ్తే తెలుస్తుంది శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరాన్ని దాటాలి, మనసుని దాటాలి. అలా ప్రాణశక్తికి సంబంధించిన అంశమునే ఆధ్యాత్మికము అన్నారు. దానికి ఆత్మ అనేటువంటి పేరు పెట్టారు అనుభవం పొందిన మహాత్ములు. ఆ ఆత్మగూర్చిన జ్ఞానము ఆత్మజ్ఞానము, ఆ ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. అది ఆధ్యాత్మిక చదువు అన్నా ఆత్మజ్ఞాన చదువు అన్నా మన అంతరంగంలోని ప్రాణశక్తిని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ శ్లోకం సోదరులు ఎందుకు అడుగుంటారు దీని గురించి చెప్పమని అంటే, నేను ఆత్మజ్ఞానాన్ని అనంత ఆత్మశక్తిని చెబుతూ దాన్ని మనకే అప్లై చేస్తున్నా. ఇప్పుడు శరీరము, మనసు, ప్రాణశక్తి అది మనకు సంబంధించిన సంపూర్ణ చదువు, మన చదువు, అది మన గూర్చిన విద్య. అది అయితే ఇక్కడ మనకి జీవితంలో సాగేటప్పుడు అనేక రకాల దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, విధానాలు ఉన్నాయి. ఇందులో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అంటే మనిషి అర్థం చేసుకునే విధానాల్లో ఒక దేవుణ్ణి, ఒక దేవతని ఆకృతిలో పెట్టుకొని ఆ దేవుడు దేవతల్ని ఆరాధించుకుంటూ సాగుతున్నాం. ఆ విధానాలు ఉన్నాయి. మరి ఇక్కడ నేను మాట్లాడేటువంటి ఈ శీర్షికల్లో ఆ దేవుడు దేవతల ప్రస్తావన వచ్చినా కూడా, ఆ దేవుడు దేవతల్ని ఉదహరిస్తూ కూడా వాళ్ళందరూ కూడా అనంత ఆత్మశక్తి స్వరూపులే. ఈ దేవుడు దేవత విధానములన్నీ కూడా మన మనోలోకము. ఇవి మనుషులు అనంత ఆత్మశక్తిని చేరటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలా మనుషులు తయారు చేసుకున్నవి మతములు అని చెబుతూ ఉంటాను. అక్కడ మతములు కానీ, ఆ మత నియమములు కానీ, ఆచార సాంప్రదాయములు కానీ, పద్ధతులు కానీ. మరి ఇప్పుడు ఏమైంది? దేవుడు దేవత అన్నప్పుడు పరిమితమైంది. అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక రకాల దేవతలు ఉన్నారు, అనేక మతాలు ఉన్నాయి, విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్న పద్ధతులు ఉన్నాయి. ఇందులో ఎవరికి వాళ్ళు మాదే కరెక్ట్ అనేటువంటి విధానంలో ప్రపంచం నడుస్తుంది ప్రస్తుతం. ఏ మతం వాళ్ళు మా దేవుడే కరెక్టు, మా మతమే కరెక్టు, మా విధానమే కరెక్టు, మా గ్రంథమే కరెక్టు, మా పద్ధతే కరెక్టు. ఈ ఉన్న ఒకే సృష్టిని మా దేవుడు ఎలా చేశాడని కొంతమంది, ఇంకొకళ్ళు మా దేవుడే ఈ సృష్టిని చేశాడు ఎలా చేశాడని కొంతమంది, అలా అనేక మతాల వాళ్ళు మొత్తం సృష్టికి మూలాన్ని, అంటే మన మరణానికి ముందు, మన పుట్టుకకు ముందు, మన మరణానికి తర్వాత అసలు సృష్టి మొత్తం మూలాన్ని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ గ్రంథాల్లో రచించబడి ఉంది అని ఇక్కడ. కానీ అన్ని మతాలు ఒకే విషయాన్ని చెప్పట్లేదు, మతాలు విభేదిస్తున్నాయి. అంటే ఒక మతం చెప్పినటువంటి సృష్టి విధానాన్ని, వాళ్ళ దేవుడు తయారు చేసిన దాన్ని ఇంకో మతం ఒప్పుకోవట్లేదు. మతాల మధ్య, అభిప్రాయాల మధ్య విభేదాలు ఉన్నాయి. అలా అనేక మతాలు ఎవరికి నచ్చినవి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఆత్మజ్ఞాన చదువు అనేది మతం కాదు, అసలు ఒక మతం కాదు, ఒక విధానం కాదు, ఒక పద్ధతి కాదు, ఒక దేవుడికి సంబంధించింది కాదు, ఒక దేవతకి సంబంధించింది కాదు, ఏ ప్రత్యేకమైన ఎవరికి సంబంధించింది కాదు. దైవీ మార్గాలలో, మత మార్గాలలో మానవ జాతికి సంబంధించింది, ఒక మనిషికి సంబంధించిన సత్యము. అంటే నాకు శరీరం ఉంది, అది నిజం. ఆ శరీరంతో నేను బ్రతకాలి, ఖచ్చితంగా అది నిజం.
ఆ శరీరంతో ఈ భూమి మీద నేను బతికేది మ్యాక్సిమం అన్ని చక్కగా సాగితే 100 ఏళ్ళు. ఇక ఆ జీవితం అందరికీ ఒకటే. అంటే దేవుళ్ళని మనం పూజించేవాళ్ళు భూమి మీద శరీరంతో జీవించినా ఇంతే. గురువులు మహాత్ములు అనేవాళ్ళు శరీరంతో భూమి మీద ఉన్న, మనం పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు దేవుళ్ళని గురువులని, కానీ శరీరపరమైన జీవితం మానవుడికి భూమి మీద అందరికీ ఒకే రకం. శరీర పనితీరు కానీ, శరీర పుట్టుక కానీ, శరీర మరణము కానీ, శరీర అవసరాలు కానీ, శరీర పెరుగుదల కానీ, తరుగుదల కానీ, ఇవన్నీ అందరికీ ఒకటి. కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు విద్యాలయం అని ఎందుకు చెబుతున్నానంటే ఒక సహజత్వం. ఇప్పుడు ప్రాపంచికమైనటువంటి చదువులు చదువుకునేటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఎంత సహజంగా చదువుకుంటారు. అక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమి ఉండవు, చదువుకుంటారు వాళ్ళు. అనేక రకాలుగా ప్రపంచంలో ఉన్న విషయాలను చదువుకొని తద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటారు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలా డబ్బు సంపాదించుకోవాలో జ్ఞానం వస్తుంది. ప్రపంచం అంటే ఏంటో కొంతవరకు తెలుస్తుంది. అది భౌతికము, దానికి చదువులు ఉన్నాయి. మరి ఆధ్యాత్మికం, నేను పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోయాను, 100 ఏళ్ళ జీవితం ఏంటి అంటే, ఒకవేళ నేను భౌతికములోనే, అంటే నేను పుట్టి పెరిగి చక్కగా భౌతిక విద్యలు చదువులు చదువుకొని ధన సంపాదన చేసుకొని నా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని వృద్ధాప్యం వచ్చి నేను చనిపోయాను అనుకోండి, భౌతికములోనే అలా పుట్టి పెరిగి చనిపోతే అది మామూలుగా భౌతికంలో జీవించడం బాగుంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల్లో ఆలనా పాలనలో ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగాం. తర్వాత మనకి జీవిత భాగస్వామి వచ్చారు, సుఖపడ్డాం, మన పిల్లల్ని పెంచుకున్నాం. మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే, వాళ్ళు సెటిల్ అయ్యేటప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, బాధ్యతలు అయిపోయినాయి. ఆ తర్వాత కొంతకాలం ఆ పిల్లల్ని చూసుకుంటూ మనవరాలని చూసుకుంటూ ఒకవేళ సంపూర్ణ జీవితం ఉండుంటే చక్కగా చివరిలో ముని మనవాళ్ళను చూస్తూ చనిపోయాం, పూర్తయిపోయింది ఆట. ఇది జీవిత పరంగా చెప్పుకోవటానికి బాగుంది, కానీ మొత్తంగా దాన్ని పరిశీలించి చూస్తే మొత్తం మానవాళికి ఇలాగే ఉంది, మొత్తం జంతువులకి ఇలాగే ఉంది. మిగిలినది మనకు తెలియదు, చెట్లు పొట్లు గొట్ల గురించి. కానీ మొత్తంగా చూస్తే అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళాను అన్నదానికి అర్థం లేదు. అంటే ఎందుకు పుట్టాను ఈ లోకంలో, భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఎందుకు చనిపోయాను, దానికి అర్థం కనపడట్లేదు. అందుకని అన్వేషించారు కొంతమంది, అసలు ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాం, ఈ సృష్టి అంతా ఏంటి, మూలం ఏంటి అని. అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, నేను శరీరము, ఓకే నిజమే, దాంతో బ్రతికాను. అలా బ్రతుకుతుంటే నేను శరీరంతో గ్రహించినవన్నీ మనసుగా ఉన్నాయి, మనసు లేకపోతే నేను బ్రతకడం కుదరదు, ఓకే అది కూడా నిజమే. నేను బ్రతికున్నానంటే నాలో ప్రాణశక్తి ఉంది, కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్రాణశక్తితో శరీరంతో తిరుగుతున్నాను కనుక శరీరంతో చేసినటువంటివి గ్రహించినటువంటివన్నీ ప్రాణశక్తులు ప్రింట్ అయినాయి, దాన్నే మనసు అంటున్నాను. నాకు శరీరము తెలుసు, మనసు తెలుసు, కానీ ప్రాణశక్తి తెలియలేదు. అసలు ఈ ప్రాణశక్తి ఏంటి, ఎందుకని బయట సృష్టి ఏంటి అంటే మనకేం తెలియదు. ఎంత పరిశీలించినా చెట్టు పుట్ట చామ గుట్ట కనబడుతుంది. దాన్ని సైన్స్ చెబుతుంది, చెట్టు ఎలా ఎందుకుంది, కొండ ఎలా ఎందుకుంది, సైన్స్ అన్నింటినీ పరిష్కరించుకుంటుంది, వెళ్ళి పరిశీలిస్తుంది. కానీ అసలు నా మూలం ఏంటి, ప్రాణశక్తి ఏంటి అని అన్వేషించినప్పుడు సృష్టి మూలం దొరికేసింది. ఆ ప్రాణశక్తి స్థితికి ఎవరైతే వెళ్ళారో శరీర మనస్సులను దాటి వాళ్ళకి ఆత్మానుభవం కలిగింది. ఆత్మానుభవం అనేది మహాత్ములు ఆత్మాని దానికి పేరు పెట్టడం వలన ఆత్మానుభవం అన్నాం, పదాలు ఉపయోగించుకుంటున్నాం. వాళ్ళకి కలిగిన భావం ఎలా ఉన్నప్పుడు అంటే, శరీరపరంగా అనేకంగా వేరువేరుగా కనపడుతున్నటువంటి సృష్టి, పరిమిత భావనలతో జీవిస్తున్న నాకు అన్ని విభేదంగా విరోధంగా వాళ్ళంతా నాకంటే వేరు, ఇవన్నీ నాకంటే వేరు, నేను వేరు, ఇవి వేరు అని సృష్టిలో వేరువేరు భావంతో ఇప్పటి వరకు జీవిస్తున్న మనుషులకి ఎప్పుడైతే ప్రాణశక్తి భావంలోకి వెళ్ళారో వేరు భావన నశించిపోయింది. కానీ అదంతా ఉందని తెలుస్తుంది, ఉన్నదని తెలుస్తుంది. మనుషులు అలాగే ఉన్నారు, శరీరం కూడా నాది కూడా అలాగే ఉంది. ఎవరో ఆ జీవన్ముక్త స్థితిని పొందిన వారి శరీరం కూడా అలాగే ఉంది, ఆ ప్రాణశక్తి ఎరుకను పొందిన వారు. కానీ ఏకత్వ భావన సెటిల్ అయిపోయింది లోపల. ఈ ఏకత్వములోనే అనేకత్వం అని అనిపిస్తున్నది అంతే, కానీ ఇదంతా ఏకమైన ఒకే శక్తి అనే భావన కలిగింది.
ఆ భావాన్ని స్థిరపరుచుకొని దృఢపరుచుకొని పదే 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 పరిశీలించుకొని, ఓహో అసలు నేను అనంత విశ్వశక్తిని నేనే, మొత్తం సృష్టి శక్తిని నేనే, శక్తిగా ప్రాణశక్తిని నాలో పిలువబడుతున్నది, శక్తిగా నాకు మరణము లేదు, శక్తిగా నేను ఎప్పుడూ ఉన్నాను. శరీరము వస్తున్నది పోతున్నది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే అది శక్తి యొక్క లక్షణము, దానిలో చైతన్యత ఉన్నది. శక్తి చైతన్యము వలన దానిలో ఉన్నటువంటి చైతన్యం అంటే కదలిక, తనలో తాను కదులుతున్నది, అది కదలడానికి ప్లేస్ లేదు. సమస్తము వ్యాపించి ఉన్న ఆకాశ స్వరూపమే ఆ శక్తి అని తెలుసుకున్నారు. అప్పుడు ఇది మళ్ళీ మూల కారణం ఏంటి అన్నప్పుడు మొత్తం సృష్టి దానిలోనే సృష్టి తయారవుతున్నది, అది తనను తాను అక్కడక్కడ జీవులుగా వ్యక్తపరుచుకుంటున్నది, జడ పదార్థములుగా వ్యక్తపరుచుకుంటున్నది. మళ్ళీ అవన్నీ కలిసి శక్తిగా మారిపోతున్నాయి. అప్పుడు సృష్టి యొక్క మొత్తం మూలాలు వాళ్ళకి అర్థమైంది. ఇది మనం ఒక శీర్షికలో చెప్పుకుంటే అయిపోయేది కాదు, మన జీవితాంతం ఇలా చెప్పుకున్నా అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఉంటానే ఉంటుంది. ఎందుకంటే అందుకే దాన్ని అనంతము అన్నారు. అలా గ్రహించిన వాళ్ళు దానికి ఆత్మ అని బ్రహ్మము అని ఆ శక్తికి పేరు పెట్టారు. అదేంటి, మనలో ఉన్న ప్రాణశక్తి పెట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళు పొందిన అనుభవాలను విద్యగా, ఒక చదువుగా నేర్పటం మొదలుపెట్టారు. ఆసక్తి ఉన్న వాళ్ళకి. ఆసక్తి లేని వాళ్ళకి అసలు ఇది రాదు. ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా రావటం కష్టం. తీవ్రమైన ఆసక్తి ఉండాలి. అంటే భౌతికమును చాలా పరిమితం చేసుకోవాలి, శరీర భావాలను చాలా పరిమితం చేసుకొని బ్రతకడానికి అవసరమైనంత పెట్టుకొని దీన్ని సాధన చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి ఇది వస్తుంది. అందుకని ఆధ్యాత్మిక చదువుకు సంబంధించి స్కూల్స్ ఎవరు ఓపెన్ చేయరు. ఎందుకు కారణం ఏంటంటే అసలు ముందు శరీరంతో బతికితే కదా, ఆ శరీరంతో బ్రతికే విషయాలకి డబ్బు సరిపోతే కదా, ఆ శరీరంతో ఉన్న పంచేంద్రియ కోరికలు అసలు పూర్తయితే కదా. అందుకని ఒకవేళ ఆధ్యాత్మిక విద్యాలయం మనం పెట్టినా ఎవరు రారు. అందుకని ఊరికి నా పేరుతో చదువుతున్న విశ్వమే ఆధ్యాత్మిక విద్యాలయం, మనం అందరం విద్యార్థులమే. ఇది భోగ శరీరం, అనుభవాలు జ్ఞానంగా మిగిలిపోతాయి. ఈ జన్మ కాతే వచ్చే జన్మ, వచ్చే జన్మ కాతే పై జన్మ, ఇంకా వందల వేల లక్షల కోట్ల జన్మలు ఎత్తైనా నీకు ఎప్పుడూ ఆలోచన వస్తుంది. ఎందుకని ఈ అనుభవాలన్నీ అనుభవించినాక ఇంకెంతకంటే ఏమీ లేదు కదా అనే భావన కలుగుతుంది. అప్పుడు మూలం ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అది అనిపించే వరకు అలా జన్మలు ఎత్తి వెళుతున్నప్పుడు కూడా విద్యార్థులమే. ఎందుకని జ్ఞానాన్ని పొందుతున్నాగా, అనుభవాలు పొందుతున్నాగా, ప్రాపంచిక విషయ జ్ఞానమైన అనుభవంగా తెలుస్తుందిగా, సుఖదుఖ రూపంలో అనుభవిస్తున్నాగా. అలా జ్ఞానం ఏదో ఒక రోజుకి మూలాన్ని కనుక్కునేలా చేస్తుంది. అలా ఏదో ఒక రోజుకి ఆ మూలాన్ని కనుక్కునేలా చేసినటువంటి జన్మ పరంపరలో ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని ఇష్టపడతారు, ఆధ్యాత్మిక చదువుని ఇష్టపడతారు. ఆ బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను చదువుకుందాం, తెలుసుకుందాం, అది నా సంపూర్ణ చదువు అని, నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకోవాలి, నా సంపూర్ణత్వాన్ని నేను కలుసుకోవాలి. ఎందుకని అది నేనే ఆల్రెడీ అయ్యి ఉన్నాను, ప్రాణశక్తి నాలోనే ఉంది, నేనే ఇప్పుడు కూడా. నేను తెలుసుకుంటే అది నాకు కన్ఫర్మ్డ్గా తెలుస్తుందని ఆ వైపు ప్రయాణించి శరీర భావన నుంచి శక్తి భావనకి చదువుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇదంతా భావ చదువు అంతే. సాధనలన్నీ భావ సాధనలే. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇప్పుడు దాన్ని నేను శీర్షికల్లో చెబుతూ ఉంటాను. ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా నేను ఎక్కువగా ఆ ప్రశ్నలన్నింటినీ మళ్ళీ ఆత్మజ్ఞానానికి తీసుకొస్తూ ఉంటాను. ఎందుకని ఆ వినేవాళ్ళు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇంచుమించు అలాగే ఉంటాయి. అలానే భౌతిక ప్రపంచపు ప్రశ్నలు అడిగినా వీలున్నంత వరకు చెబుతాను. అది కేవలం మంచిగా బ్రతకటమే. భౌతికంలో ఆధ్యాత్మికము ఏంటి అంటే మంచిగా బ్రతికే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులే. అక్కడికి భౌతికం పూర్తయిపోద్ది, ఇంకా ఆధ్యాత్మికంలో ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. భౌతిక విషయంలో ఆధ్యాత్మిక ప్రమేయం ఏంటి అంటే మంచిగా బ్రతకటం. మంచిగా బ్రతికే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులే. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆత్మజ్ఞానం చదువుకుంటూ ముందుకెళ్ళిపోవాలి, భౌతికాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇందులో ముందుకెళ్ళిపోవాలి. ఆ ఆసక్తి ఉన్న వాళ్ళు ఇటు వస్తారు. ఆ ఆసక్తిలో అనేక శీర్షికలు చెప్పుకుంటుంటే విన్నటువంటి సోదరుడు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆత్మశక్తి ఒకటే అని కదా మనం మాట్లాడేది.
కానీ ఇక్కడ భగవద్గీత కృష్ణ భగవానుడు అనేటువంటి ఆయన చెప్పారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన శరీరంతో సశరీరంతో ఉన్నారు, మానవ రూప దేహంతో ఉన్నారు. కృష్ణ భగవానుడికి ఓ రూపం ఉంది. ఎన్నో కృష్ణాలయాలు కట్టుకొని ఇప్పటికీ పూజించుకుంటూ ఉంటాం. ఇక్కడ వారికి సంబంధించిన కృష్ణ జీవిత చరిత్ర ఉంది, కృష్ణ లీలలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కృష్ణుడి గురించి ఒక అనంత సబ్జెక్ట్ ఉంది. అందులో అతి గొప్పదే ఏంటంటే కృష్ణ భగవానుడు తన నోటితో స్వయంగా చెప్పినటువంటి భగవద్గీత. భగవద్గీత మొత్తం మూలంగా మనిషిని మంచిగా బ్రతకమంటదే, నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి అని చెప్పుద్ది. మొత్తం భగవద్గీత మూలం అదే. కానీ అది వివరించుకుంటూ స్టెప్ బై స్టెప్ ఒక మనిషి స్థాయికి ఎలా అర్థమవుతుందో, ఏమీ తెలియని వాడికి ఎలా అర్థమవుతుందో అలా చెప్పుకొచ్చారు. ఎందుకంటే అర్జునుడు నాకు ఏమీ తెలీదు, నాకు మీరన్నీ తెలియజేయండి, మిమ్మల్ని శరణు వేడుతున్నానని అడుగుతాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, అడిగే ఆయన ఉన్నారు, అర్జునుడి పేరుతో, కృష్ణ భగవానుడి పేరుతో చెబుతున్న ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు, సశరీరులుగా ఉన్నప్పుడు, ఒక ఆయన దేవుడిగా పిలువబడుతున్నటువంటి కృష్ణ భగవానుడు సశరీరంగా ఉన్నది, చెప్పిన ఆయన కూడా ఆయనే. ఇంకొక ఆయన వింటున్నాడు, ఆయన మనలాంటి వాడు, అర్జునుడు మానవుడు, ఈయన భగవానుడు. అక్కడ భగవాన్ ఉవాచ అనే ఉంటది, అంటే భగవంతుడు ఎలా చెప్పాడు అని. రైటే. ఇప్పుడు ఏమవుతుంది, రెండు రకాల విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుడనేటువంటి స్వరూపము, సగుణ సాకార స్వరూపము కలిగినటువంటి భగవంతుడు, సర్వము తెలిసినటువంటి, సర్వజ్ఞానము, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత కలిగినటువంటి మానవ రూపధారణలో ఉన్నటువంటి దేవుడు ఏమీ తెలియని మనిషికి చెబుతున్నాడు. అక్కడ దేవుడికి మళ్ళీ పరిమితి ఉంది, ఒక రూపం ఉంది, ఒక దృశ్యం ఉంది. ఆయన పేరు కృష్ణుడు. ఆయన ఎలా ఉంటాడు, ఆయనకు రూపురేఖలు ఉన్నాయి. ఒరిజినల్ గా జరిగింది కూడా అదే, యుద్ధంలో చెప్పబడిందని మహాభారతంలో ఉంటుంది. యుద్ధానికి ముందు అర్జునుడు యుద్ధం చెయ్యనని ఏడుస్తూ, నా వాళ్ళని నేను చంపుకోలేనని అంటే, అదే అర్జున విషాద యోగంతో భగవద్గీత మొదలవుద్ది. ఇప్పుడు దీన్ని ఆ కోణంలో అర్థం చేసుకుంటే, అంటే ఒక రూపధారణలో ఉన్న సగుణ సాకార పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు. సర్వజ్ఞత, సర్వవ్యాపకత అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఆయన రూపధారణలో పరిమితమైనటువంటి ఒక ప్రత్యేక రూపధారణలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు అలా ఒక దేవుడు ఉన్నాడు అని అర్థం చేసుకుంటే, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నారు, దీనికి అర్థం చెప్పుకుందాం. ముందు చెబుతున్నాను, నాకు సంస్కృతము రాదు, నేను పుట్టుకతో సంస్కృతం చదువుకోలేదు. నేను తెలుగు లిపిలో ఉన్నటువంటి సంస్కృత భాషా అక్షరాలను చదివి మీకు వినిపించి దాని అర్థాలను చదువుకొని అవే మీకు చెబుతున్నాను. నేనేమి ఇందులో సంస్కృత పండితుడిని అసలు కానే కాదు, చాలా సామాన్యుడును. కాకపోతే గ్రంథాలన్నీ కూడా అలా మహాత్ములు అణువుగా అందించారు, అనేక మంది రచించి అందించారు. ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూద్దాం మనం. దైవీ హేష అంటే, దైవీ అంటే దివ్యమైనది. హి అంటే హేషలో హి ప్లస్ ఏషా, హేష అన్నారు. హి అంటే నిజముగా, ఏషా ఈ యొక్క గుణ ప్లస్ మయి గుణమయి. గుణములు అంటే ప్రకృతి, తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఇది ప్రకృతి. ఇక మనుషుల స్వభావాల్లో అనేక గుణాల వాళ్ళు ఉంటారు, చెడు మంచి. ఏదైనా అన్ని గుణములకు కారణం ఈ మూడు గుణములే సృష్టి మొత్తం. ఏ చెడ్డ గుణాలు అనుకోండి, మంచి గుణాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, గుణములు స్వభావములు. సృష్టిపరంగా అయితే మూడు గుణములు, తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఇలా మూడు త్రిగుణములతో కూడిన బట్టి మయి అంటే త్రిగుణములు, గుణములు మూడు గుణములు. ఈ గుణములతో మయి, ఈ గుణముల మయమైపోయినటువంటి అంటే కలిసిపోయి ఉన్నటువంటి కూడిన ప్రకృతి ఏదున్నదో
మమ నా యొక్క, మాయా మాయ చేత. ఇక్కడ మాయ చేత అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆ భగవంతుడు మానవాళికి లేదా సృష్టిలో ఉన్నాటికి ఏదో మాయను కల్పించాడు అని కాదు. మాయ, మిథ్య, భ్రమ ఈ పదాలు ఆధ్యాత్మికంలో వాడబడినప్పుడు ఇది తెలుసుకోవలసింది. మాయ అంటే భగవంతుని యొక్క క్రియాత్మక శక్తి. అంటే భగవంతుడికి మాయ కాదు, అది భగవంతుడి యొక్క చైతన్య క్రియాత్మక శక్తి. అది ఆయనకి సత్యమేది, ఆయన ఎప్పుడు స్థిరంగానే ఉన్నాడు. కానీ మాయ అంటే మనకేంటంటే మనకి చెబుతున్న పదం. నువ్వు మాయలో ఉన్నావు అన్నప్పుడు మాయ అంటే ఏంటి? ఇప్పుడు మన శరీరం ఉంది, ఈ శరీరము నిజమని మనం జీవించటం మాయ, ఈ ప్రకృతి నిజమని జీవించటం మాయ, ఇక్కడ ఉన్నవన్నీ నిజమని జీవించటం మాయ, శాశ్వతమని జీవించటం మాయా. నిజమని కంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిజమే, అబద్ధమేం కాదు, కానీ శాశ్వతము కాదు. ఒకప్పుడు లేవు, మరొకప్పుడు ఉండబోవు. మాయా అనే పదాన్ని, మిథ్య అనే పదాన్ని, భ్రమ అనే పదాన్ని ఆధ్యాత్మికతలో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది బాగా తెలుసుకోవాలి. మాయా అనేది భగవంతుడు కావాలని ఏదో మనకి కల్పించినటువంటిది కాదు. మాయా అనేది భగవంతుడికి సంబంధించింది కాదు. భగవంతుడి యొక్క క్రియాత్మకమైన శక్తి అంటే సత్యమైనటువంటి చైతన్య క్రియాత్మకమైన శక్తి. సృష్టి భావనలో అనంత ఆత్మశక్తి భావన లేదు గనుక, భగవత్ తత్వం అనంతత్వం మనకు తెలియదు గనుక, సృష్టి భావనలో, వేరు భావనలో, పరిమిత భావనలో ఈ శరీరం నేను అనుకొని, నాకు భిన్నంగా అనేకం ఉన్నాయి అనుకొని, ఇదంతా నిజం అనుకొని, సత్యం అనుకొని, దీనికోసమే మనం జీవించి చనిపోవటం అన్ని మాయా అని సూచిస్తున్నారు. అది భ్రమ, అది మిథ్య. అంతే తప్ప శరీరం లేకపోవటం కాదు, సృష్టి లేకపోవటం కాదు. ఇది నిజం అనుకొని అలాగే జీవించి చనిపోయావు. ఏం చేసాం? ఇప్పుడు పుట్టాం, చనిపోయాం. ఈ మధ్యలో జీవించి ఏం చేసాం? పంచేంద్రియాల శరీరమునకు అవసరమైనటువంటి ఆహార పదార్థములు, అవసరమైనటువంటి వసతులు, వనరులు సమకూర్చుకున్నాం. ఓకే, తర్వాత అవసరమైనటువంటి కోరికల్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాం. చూడాలి, తినాలి, వినాలి, తాగాలి, పంచేంద్రియ కోరికలను పెంచుకుంటూ వెళ్ళిపోయి కుటుంబం ఏర్పరుచుకొని నేను నా కుటుంబం అనుకుంటూ చిన్నతనంలో మన తల్లిదండ్రుల పాలనలో పెరిగి కొంచెం వయసు వచ్చి యుక్త వయసుకు వచ్చినాక చదువు సంచలనం అయిపోయి ధన సంపాదన వచ్చినాక మళ్ళీ ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకొని మళ్ళీ ఆవిడతో ఆయనతో జీవితం గడిపి పిల్లల్ని కని ఇది నా కుటుంబం అనుకొని వాళ్ళ కోసమే బ్రతికి మళ్ళీ వాళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేసి వృత్తి వ్యాపార ఉద్యోగాల జ్ఞానం వాళ్ళకి నేర్పించి వాళ్ళు తమ సొంత ధన సంపాదన మీద నిలబడ్డాక మళ్ళీ వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే మళ్ళీ నా మనవళ్ళు నా మనవరాళ్ళు అనుకుంటూ అవకాశం ఉంటే ఆ మనవాళ్ళకు కూడా ఆ మనవరాళ్ళకు కూడా పెళ్లి చేసి ముని మనవాళ్ళు ముని మనవరాలను చూస్తూ చనిపోయాను. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలను అనుభవిస్తూ శరీరం దానంతటది వెళ్ళిపోతున్నా, పెరిగిపోతున్నా, తరిగిపోతున్నా, మరణానికి వెళ్ళిపోతున్నా దాన్ని సత్యమే అనుకుంటూ జీవించి చచ్చిపోయాను. కానీ అది ఉన్నంతకాలం ఉన్నది సత్యమే. శరీరం అబద్ధం కాదు, సృష్టి అబద్ధం కాదు, కానీ అది స్థిరముగా లేదు, శాశ్వతముగా లేదు. ఒకప్పుడు లేదు, ఎప్పటికో మళ్ళీ కాలంలో ముందు కాలంలో ఉండదు. సృష్టిలో ఏదైనా అంతే. పోనీ ఇప్పుడు ఉన్నది ఏదుందో అది ఎప్పుడూ ఒకలాగానే ఉంటుందా అంటే ఉండదు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు శరీరము నిరంతర మార్పులకు లోనైనట్టే సృష్టిలో అన్ని నిరంతర మార్పులకు లోనైపోతున్నాయి. అంటే సృష్టి అంటేనే మారుట, సెకను క్షణ క్షణము అన్ని మారిపోతూ ఉన్నాయి. మారిపోతున్న దానిని సత్యం అనుకొని శాశ్వతం అనుకొని ఒకప్పుడు లేని దానిని మరొకప్పుడు ఉండా పోయేదానిని నువ్వు శాశ్వతం అనుకొని జీవిస్తున్నావే, దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా జీవిస్తున్నావే. అసలు ఇలా ఎందుకున్నాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు పుట్టాను, ఎందుకు మరణిస్తున్నాను, మళ్ళీ నిరంతరం శరీరం ఎందుకు ఇలా దానంతటది పెరిగిపోతూ తరిగిపోతూ కరిగిపోయి మరణానికి వెళ్ళిపోతున్నది కదా అనేటువంటి భావన లేకుండా ఆ మరణాన్ని కూడా అలవాటు చేసేసుకొని అదంతా ఒక సహజ ప్రవృత్తిగా దాన్ని పట్టించుకోకుండా జీవిస్తున్నానే, ఆ సత్యాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్నానే,
దానికోసమే జీవించి చనిపోతున్నానే దానిని మాయా అంటారు. అంటే మాయా అనేది మనుషుల వైపుకు వర్తించే పదం తప్ప భగవంతుడి వైపుకు వర్తించే పదం కాదు. కానీ మమ మాయా అని ఎందుకన్నారు అంటే నా యొక్క క్రియాత్మక చైతన్యత వలన సృష్టి ఏర్పడుతుంది. అనంత ఆత్మశక్తిలో క్రియాత్మక చైతన్యత వలన సృష్టి ఏర్పడుతుంది. సరే, ఇక్కడ మనం భగవానుణ్ణి ఆకార రూపంలో తీసుకున్నప్పుడు భక్తి. అది మనం ఇక్కడ భక్తి మార్గంలో కర్మ మార్గంలో మాట్లాడుకుంటున్నాం. ఒక దేవుడు ఉన్నాడు అక్కడ, కృష్ణుడు అనే దేవుడు ఉన్నాడు, ఆయన చెబుతున్నాడు. అప్పుడు ఆ విధానంలో మాట్లాడుకుంటున్నాం. కనుక మాయ అనేది కృష్ణుడికి వర్తింపజేసేది కాదు, ఆయనకి మాయ కాదు, ఆయనకి సత్యమే, ఆయనకి క్రియ, ఆయనకి అన్ని తెలుసు, మనకి తెలియదు. కానీ దాన్ని సత్యం అనుకుని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానికి ఆధార సత్యాన్ని తెలుసుకోవట్లా. ఆధార సత్యాన్ని తెలుసుకోకుండా, శాశ్వత సత్యాన్ని తెలుసుకోకుండా కొంతకాలం ఉండి నశించిపోయేదాన్ని నిజమనుకొని, శాశ్వతం అనుకొని అదే భావనతో జీవించి చనిపోవటాన్ని మాయా, మిథ్యా, భ్రమ అంటారు. అందుకని ఇక్కడ మమ మాయా అన్నప్పుడు నా క్రియాత్మక శక్తి, అది నాకు భిన్నమైందేం కాదది. ఆ చైతన్యత నాలోదే, ఆ క్రియాత్మకత నాలోదే, అది నా శక్తే, అది నేనే. కానీ నీకు అది సృష్టి భావనలో అసత్యం సత్యం అనుకోవడం వల్ల మాయా అని పదం వాడవలసి వచ్చింది. నువ్వు దాన్ని అలా భావించుకుంటున్నావు, ఆ భావన పేరు మాయ. నాకు దాని గురించి మొత్తం తెలుసు కనుక నాకది మాయ కాదు. అందుకని మమ మాయ, నా యొక్క మాయ అన్నాడు ఆయన. అంటే నేను వేరు, మాయ వేరు. అంటే నాకా మాయ లేదు, నాకా మాయ లేదు. మమ అంటే నేను విడిగా ఉన్నాను, మాయ విడిగా ఉన్నది. అంటే మాయ నాకు లేదు అని, విడిగా రెండు ఉన్నాయని కాదు. కానీ నీకు మాయ ఉంది. కానీ ఆ మాయ ఎవరిది? నాదే, నా యొక్క మాయ. అంటే నా క్రియాత్మకత నీకు మాయలా అయింది. నువ్వు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, జ్ఞానంతో గ్రహించినప్పుడు మాయ లేదు, అది మాయ కాదు, అది భగవంతుడి క్రియాశక్తి, చైతన్యత అని నీకు అర్థమవుతుంది. అందుకని మాయ అంటే భగవంతుని బాహ్యశక్తి, భౌతిక శక్తి, కనపడుతున్నదంతా. దురత్యయ అంటే మాయ, నా యొక్క మాయ దురత్యయ, దాన్ని దాటటం, అధిగమించటం చాలా కష్టం, దుర్లభము అంటాం చూడండి. ఆ మాయను దాటడం చాలా కష్టము, కష్టతరమైనది. ఎందుకని అంటే శరీర భావనలో ఇరుక్కుపోయాం. శరీరం అక్కడే ఉంది, మనసు అక్కడే ఉంది, ప్రాణశక్తి అక్కడే ఉంది. కానీ మనం శరీర భావనలోనే ఉంటాం. ఇప్పుడు ఇంకో భావనకి వెళ్ళాం. మనోభావన ఏ ఊహలు కలిగినా అది శరీరాన్ని కదుపుద్ది. మీరు వెళ్ళి పని చేయకపోయినా ఓ భయం అనే భావన కలిగితే శరీరం కంపిస్తుంది, ఓ ఆనందం అనే భావన కలిగితే శరీరం కంపిస్తుంది, ఓ దుఃఖం అనే భావన కలిగితే శరీరం కంపిస్తుంది. మీరేం పని చేయట్లేదు, కూర్చొని ఉన్నారు లేదా పడుకొని ఉన్నారు, ఆలోచిస్తున్నారు, భావాలకు శరీరం కంపిస్తుంది. అంటే మనసు తెలుసు, మనసు అనుభవం, మనసుని అనుభవిస్తున్నాం, శరీరాన్ని అనుభవిస్తున్నాం. ఈ రెండింటికి ఆధారమైన ప్రాణశక్తిని తెలుసుకోవట్లేదు. అందువలన ఈ మాయను దాటడం చాలా కష్టతరమైనది నీకు. అది నీ మాయ. నా వైపుకి వచ్చినప్పుడు క్రియాత్మక శక్తి. అందుకని మమ మాయ అంటే నా యొక్క మాయ అన్నారు. అంటే నేను వేరు, మాయ వేరు అనేది అక్కడ పర్టికులర్గా చెప్పబడింది. మాయ నాకు సంబంధించింది కాదు అని. అంటే మాయ అనేది ఇంకోటి ఉందా దేవుడి దగ్గర? మళ్ళీ మాయ వల విసిరి చేపలు పెట్టినట్టు మనకు మాయ విసురుతున్నాడంటే కానీ కాదు. ఆయన చైతన్యత, ఆయన క్రియాత్మక శక్తి మనకి మాయలా అయింది. అది దాటడం చాలా కష్టం. దురత్యయ మాం నాకు, ఏవా మాం ఏవ, మాం అంటే నాకు, ఏవా ఖచ్చితముగా అంటే ఎవరైతే మాం ఏవ నాకు మాత్రమే అని, నాకు మాత్రమే, ఏ మామేవ ఏ ఎవరైతే ప్రపద్యంతే శరణాగతి చేసెదరు. శరణాగతి ఏంటి? శరణాగతి అంటే ఇంక అసలు నాదేమి లేదు, సమస్తము నువ్వే. అంటే నేను అన్న భావనని వదిలేయటం. సర్వము ఆయనే, ఆ కృష్ణ భగవానుడు. ఎందుకంటే మనం రూపధారణలో భక్తిలో చెప్పుకుంటున్నాం, కర్మయోగంలో చెప్పుకుంటున్నాం, కర్మభక్తి కలిసింది చెప్పుకుంటున్నాం.
ఒక రూపధారణలో అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు, అర్జునుడికి బోధిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు అలా శరణాగతి చెందాడు అక్కడ. అయ్యా నేను నా వాళ్ళందరినీ చంపుకోలేను, ఇక నా వల్ల కాదు, నేనేమి చేయలేను, ఇదిగో గాంధీవం పడేశాను, ఇంక నా వల్ల కాదు, యుద్ధమే చేయను, ఇక నువ్వే దిక్కు నాకు అని అప్పుడు చెబుతున్నారు. అలా నువ్వే దిక్కక నా వల్ల ఏమీ లేదు, అసలు నేననే భావన లేదు నాకు. అలా శరణాగతి చేసేదరో ఎవరికి? మాం ఏవా, నాకు మాత్రమే, ఎవరైతే శరణాగతి చేసేదరో మాయాం ఏతాం, మాయాం ఏతాం, ఈ మాయాం అంటే ఈ మాయను, ఏతాం అంటే ఈ మాయను, తరంతి తే, అదే తరంతి దాటిపోవుదురు, తరించుదురు అంటే దాటిపోవుదురు, తే ఎవరు? వారు. అంటే ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో వారు దీన్ని దాటిపోవుదురు. అది ఆయన చెప్పింది. దీన్ని ఒక్కసారి మొత్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దివ్యమైనటువంటి అంటే ఇక్కడ దివ్యమైనటువంటి ఈ యొక్క గుణమయి అంటే మొత్తం ఇక్కడ చాలా జాగ్రత్తగా పదం ఫస్ట్ది వాడిందే చాలా జాగ్రత్తగా వాడారు. దివ్యమైనటువంటి దైవీ అన్నప్పుడు దైవీ సంపత్తి, దైవీపరమైనటువంటి దైవత్వమునకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి నిజముగా, అంటే నిజముగా అది దైవమైనటువంటి దైవత్వమైనటువంటి అని అర్థం. అక్కడ యశ నిజముగా దైవత్వమైనటువంటి ఏష ఈ యొక్క గుణమయీ త్రిగుణములతో కూడినటువంటి మమ మాయా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ చెప్పారు అది నిజముగా దైవత్వమైనటువంటి దైవీహి, అది నిజంగా దైవత్వమే బాబు, అది దైవీ శక్తి. కానీ నిజముగా దైవత్వమైనటువంటి ఈ త్రిగుణములతో కూడినటువంటి మమ మాయా ప్రకృతి ఏదున్నదో, నా మాయ చేత ఆవరింపబడినటువంటి ప్రకృతి ఏదున్నదో, ఈ శరీర భావం ఏదున్నదో దాన్ని అధిగమించటం చాలా కష్టం. మామ్యేవా ఎవరైతే నాకు మాత్రమే ప్రపద్యంతే శరణాగతి చేస్తారో మాయాం ఏతాం ఈ మాయను తరంతి దాటిపోవుదురు. అంటే ఎవరైతే ఈ మాయా ప్రకృతి అంటే శరీరము నేను అన్న భావన త్రిగుణాత్మకం అంటే గుణములతో కూడినటువంటి సద్గుణాలు దుర్గుణాలు ఏవుంటవి, త్రిగుణాత్మకమైన సృష్టి, అనేక గుణములతో కలిగినటువంటి ఈ జీవుడు ఈ శరీర భావమును దాటిపోవటం, ప్రకృతి త్రిగుణాలతో కూడినటువంటి నేను అని అనిపిస్తున్నటువంటి భావన ఏదుందో శరీర భావన, అది నామాయే, నా క్రియాత్మక శక్తి వలన అలా నీకు అనిపిస్తున్నది. సృష్టి అంతా నిజమే, ఆ సృష్టికి కారణం నేనే. దానిని ఎవరు దాటగలుగుతారు? నాకు శరణాగతి చేసిన వారు దాన్ని దాటగలుగుతారు అని చెబుతూ ఫస్ట్ ఆయన వాడినటువంటి పదాలు ఏంటంటే దైవీహి, ఇది నిజముగా దైవత్వము నీకు మాయలా కనపడుతుంది. ఆ పదంలోనే ఉంది, ఆ శ్లోకంలోనే ఉంది. మాయని నీకు మాయలా, ఇది దైవత్వం కాదు, నేను నా శరీరం అని నీకు అనిపిస్తున్నది ఏదున్నదో, నీకు కలుగుతున్న శరీర భావన ఏదున్నదో అది నిజముగా దైవత్వము, దైవీహి, అది నిజముగా దైవత్వము, దివ్యమైనది దైవత్వం, అది నిజము. కానీ అది నీకేమనిపిస్తుంది? త్రిగుణముల కలయికతో కూడిన సృష్టిగా నేను ఈ శరీరం అని గుణములు స్వభావములు ఏర్పరుచుకొని ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు, చెడ్డ గుణాలు మంచి గుణాలు. అదంతా క్రియాత్మకత వలన, సృష్టి క్రియాత్మక శక్తి నాదే, ఎందుకని అది నిజముగా దైవత్వం, అదే క్రియాత్మకంగా ఉంది.
కానీ అది నీకు మాయగా అనిపించి ఇదంతా నిజం అనిపించటం వలన నువ్వు దాన్ని దాటాలి అంటే ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్ళు మాత్రమే దాన్ని దాటగలరు. ఇక్కడ కృష్ణ భగవానుణ్ణి శరణు వేడాలి అని భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి, భక్తి మార్గంలో అనేక రకాలైనటువంటి విధానాలు వచ్చినాయి. అదేం తప్పు కాదు. ఎందుకని శరీరంతో ఉన్నవాడికి శరీర దేవుణ్ణి, శరీర దేవతని పూజించడం అసలు తప్పే కాదు. మనం శరీర భావనలోనే జీవిస్తున్నాం. అయితే అక్కడ ఏం చెప్పారు, ఈ శరీర భావన నీకేదుందో దాన్ని శరణాగతి చెందాలి అని చెప్పారు. మొత్తం నువ్వు శరణాగతి చెందాలి. అంటే నేను శరణాగతి అంటే నేను ఈ శరీరం అనే భావన వదిలేయాలి. మొత్తం ఇక ఆ పరమాత్మే, ఆ శ్రీకృష్ణ భగవానుడే అనే భావనలో ఉండాలి. నీకు రూపభావన ఉండొచ్చు, సగుణ భావన ఉండొచ్చు, సాకార భావన ఉండొచ్చు, నీకు నీ శరీర పరిమిత భావన ఉండొచ్చు, ఎదురుగా ఉన్న దేవుడికి రూపభావన ఉండొచ్చు. కానీ నీకు నేను అనే భావన, శరీర భావన వదిలేసి ఆ పరమాత్మ భావనలో నువ్వు ఉంటే, ఆయన్నికి శరణు వేడితే, శరణాగతి చెందిపోతే, శరణాగతి అంటే ఇంక నాదేమీ లేదు, నీవు తప్ప ఇతఃపరం వెరుగా అనేటువంటి భావానికి వస్తే అప్పుడు నువ్వు ఈ మాయను దాటేస్తావని. ఇది కృష్ణుడు శరీరపరంగా ఉన్నప్పుడు ఆయన భక్తితో ఆరాధిస్తూ, ఆయన లీలలు వింటూ, ఆయన కథలు వింటూ, ఆయన బోధలు వింటూ, ఆయన చెప్పిన భగవద్గీత వింటూ, మళ్ళీ ఆ భగవద్గీతని వంట పట్టించుకొని ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మిక చదువుకొని కృష్ణుడు వలన, కృష్ణ భగవానుడి వలన, ఆ కృష్ణుడే జగద్గురువు అనుకోవటం వలన ఆ కృష్ణ రూపంతో, ఆ సగుణ సాకార రూపంతో నేను ముక్తిని పొందాను, మోక్షాన్ని పొందాను, నాకు కృష్ణుడు ఇదంతా బోధించాడు అని అనుకొని వెళ్తాం. ఇదే ఇప్పుడు ఆత్మజ్ఞాన మార్గంలో దీన్నే చెప్పుకుంటే, సంపూర్ణ ఆత్మజ్ఞాన మార్గంలో మీరు చెప్పుకుంటే అసలు కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటి అంటే, ఆ శ్లోకాలు కూడా ఉన్నాయి భగవద్గీత లోతుల్లోకి వెళ్తే. అవకాశం ఉంటే భగవద్గీత అంతా చెప్పుకుందాం. ఇంతకుముందు డివైన్ ప్లానెట్ ఛానల్లో కొన్ని శీర్షికలు చెప్పి ఆపేశాను. కారణం ఏంటంటే ఆపాలని కాదు, అనేక గ్రంథాలు మొదలుపెట్టి ఆపాను. సందేహాలు అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు, ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. ముందు ఈ సందేహాలకి ప్రశ్నలకి సమాధానాలు చెప్పేసిన తరువాత ఈ గ్రంథాల్లోకి వెళదాము అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ గ్రంథాలను అనేక మంది చెప్పారు, మహాత్ములు, పండితులు, ఎంతో జ్ఞానాలు, తపస్సంపన్నులు. వాళ్ళ ముందు అసలు నేను దేనికి పనికిరాను. అందుకని ఆల్రెడీ చెప్పినటువంటి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. అందుకని ముందు సందేహాలు తీరిస్తే ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళతారు. కాబట్టి ముందు సందేహాలు తీరుద్దామనే భావనతో ముందు ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నాను. ఆ ప్రశ్నలు ఆగిపోయిన రోజున మళ్ళీ ఈ గ్రంథాలకు కూడా వస్తాను. ఎందుకని మనం తరించే వరకు, బ్రతికున్నంత కాలం మనం నేను అనంతాత్మశక్తిని తెలుసుకునే వరకు ఈ ప్రయత్నం, ఈ ఆధ్యాత్మిక చదువుకోవాల్సిందే, ఆత్మజ్ఞాన చదువుకోవాల్సిందే. ఇక ఇప్పుడు ఆత్మజ్ఞాన మార్గంలోకి వస్తే ఆయన ముందే చెప్పేశారు ఇదే శ్లోకంలో ఏమని, దైవీ ఇది నిజముగా దైవత్వము, దివ్యమైనది దైవత్వము. కానీ ఇది గుణమయీ అయింది. గుణమయ్యి ఏంటంటే త్రిగుణములతో కూడినటువంటి, గుణాలతో కూడింది అయింది. దైవీ హేష అంటే హి ఏష, ఇది దైవత్వం అయ్యా, నిజంగా దైవత్వం, ఇదొక దివ్యత్వం. అంటే ఏంటి, దైవత్వము, దివ్యత్వము, దివ్యమైనది అంటే ఏంటి, అక్కడ రూపం లేదు, సగుణం లేదు, అక్కడ నిర్గుణమే ఉంది ఆ పదాల్లో. మీరు చూసుకోండి, దైవత్వం, దివ్యమైనది. దైవత్వము అన్నప్పుడు మనిషిని చెవట్లా, రూపాన్ని చెవట్లా, ఒక తత్వాన్ని చెబుతున్నారు. దైవత్వము దివ్యమైనది, అది స్వరూపం చెవట్లా, ఒక శక్తిని చెబుతున్నారు. ఇది నిజముగా శక్తి స్వరూపము, దివ్యమైనది దైవత్వము ఇది. కానీ ఇది ఏమైంది, గుణమయి, త్రిగుణములతో కూడినటువంటి ప్రకృతిగా వ్యక్తపరచబడింది. ఎలా వ్యక్తపరచబడింది, మమ మాయ, అది నా మాయ వలనే అలా ఉంది. అక్కడ అది మాయ కాదు, నా క్రియాత్మకమైన చైతన్య శక్తి. ఆ విషయం నాకు తెలుసు, కానీ నీకు అది మాయగా ఉంది. అంటే నీకు అర్థం కావట్లేదు. ఏదో గారడీ ఓడి చేసినటువంటి మాయ నీకు అర్థం కాకుండా ఎలా పోయిందో, ఇది నీకు అలా అర్థం కావట్లా. నీకు అర్థం కాలేదు కనుక మాయ అనే పదం వాడని నీకు అర్థమైతే ఇది మాయ కాదు, అనంత ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి ఏంటి, దైవీ శక్తి, దివ్యమైన శక్తి, దైవత్వం అది.
అది త్రిగుణాత్మకముగా వ్యక్తపరచబడినప్పుడు సృష్టిగా కనపడుతుంది. ఆ త్రిగుణాత్మకముగా అది వ్యక్తపరచబడి సృష్టిగా అవడానికి కారణము నా శక్తే, నా ఆనంద ఆత్మశక్తి చైతన్యంలో ఉన్నటువంటి క్రియాత్మకతే, అది నేనే. కాబట్టి ఎవరైతే మామావ ఏ ప్రపద్యంతే, ఎవరైతే నాకు సర్వస్వ శరణాగతి చేస్తారో, అంటే నేను అని శరీర భావమును వదిలి శరీర భావం దాటి మనోభావం దాటి వాళ్ళ ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి నా మూలమునకు వచ్చి నాలో కలిసిపోతారు. అక్కడ శరణాగతి అంటే జ్ఞాన మార్గం లేదు. అంటే నేను లేను, ఉన్నదంతా ఒకటే శక్తి. తన శరీర భావాన్ని వదిలి ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు తరిస్తారు. అంటే ఏంటి, అక్కడ ఆత్మశక్తి, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆ వైపు వస్తే వాళ్ళు తరిస్తారు. లేదు రూపకృష్ణుణ్ణి నేను అనుకుంటే కృష్ణుడి ద్వారా, కృష్ణ లీలల ద్వారా, కృష్ణ భక్తి ద్వారా, కృష్ణ బోధైనటువంటి భగవద్గీత, ఆత్మతత్వం, ఆధ్యాత్మిక చదువు అనే జ్ఞానబోధ ద్వారా, ఆ జగద్గురువు అయినటువంటి పరమాత్మ ద్వారా నేను తరింపబడ్డాను. జగద్గురువుగా ఆయనకి శరణాగతి చెందాను. కానీ ఆయన నేను ఆత్మస్వరూపుడను అని ఆయన చెబుతున్నప్పుడు మీ సృష్టి మొత్తం నాలోనే ఉద్భవించి నాలోనే లయిస్తున్నదని ఇదే భగవద్గీతలో చెప్పారు ముందుకెళ్తే. అలా చెప్పినప్పుడు ఆయన నేను శక్తిగా తీసుకుంటే నేను ఆయనలోంచే ఉద్భవించి ఆయనలోనే లయిస్తున్నటువంటి అనంత ఆత్మశక్తి స్వరూపుడను. అక్కడ కృష్ణుడు అనంత ఆత్మశక్తి. సముద్రములో పడిన నీటి బొట్టు సముద్రములో కలిసిపోయినట్టుగా కృష్ణ భగవానుడు అనేటువంటి అనంత ఆత్మసాగరములోంచి ఉద్భవించిన నేను అనే శరీర భావన మళ్ళీ ఆ అనంత ఆత్మజ్ఞాన సాగరంలో పడి కలిసిపోయింది. ఆయన బోధల చేతే, ఆయన చెప్పిన ఆత్మజ్ఞాన చదువు చేతే, ఆధ్యాత్మిక చదువు చేతే, అదే భగవద్గీత. ఇది ఆత్మజ్ఞానం అన్నప్పుడు శక్తి పరంగా తీసుకున్నాం. అక్కడ కృష్ణుడు అనంత ఆత్మశక్తి స్వరూపుడు కాదు. కృష్ణుడు సగుణ సాకార రూపం నాకు ఈజీగా ఉంది, భక్తి నాకు ఈజీగా ఉంది, కర్మ నాకు ఈజీగా ఉంది, ఆయన్ని పూజించుకుంటాను, అర్చించుకుంటాను, ఆరాధించుకుంటాను, నామజపాలు చేసుకుంటాను, నిరంతరం ఆయన్ని తలుచుకుంటానంటే సబాష్, మంచిదే. అప్పుడు నీ దేహ భావన వదిలేసి శరణాగతి చెంది ఆయన చెప్పినవన్నీ విశ్వసించి ఆ భావాలలో లీనమైపో, అదే భగవద్గీత బోధ. అప్పుడు కూడా మోక్షాన్ని పొందాను. కానీ నేను శరీర భావనను వదులుకొని ఆయన శరీర భావంలో ఉన్నారనుకొని ఆయన బోధ ద్వారా ఆత్మజ్ఞాన బోధకు వచ్చాననుకొని అనంత ఆత్మశక్తి స్వరూపుడు ఆయనే అనుకొని ఆయనలోనే లయిస్తున్నాను అనుకొని వెళ్తాను. అప్పుడు కూడా భగవద్గీత చెప్పింది ఆయనేగా, నేను ఆత్మస్వరూపుడు అని చెప్పింది ఆయనేగా. ఎటు తిరిగి ఆఖరికి మళ్ళీ ఆత్మశక్తి దగ్గరికే అందరం వస్తాం. అది సగుణ రూపంతో వచ్చిన, నిర్గుణ రూపంతో వచ్చిన. బహుశా సోదరుడు ఈ ఉద్దేశంతో దీని వివరణ ఇమ్మని అడుగుంటారంటే, ఇది కృష్ణుడు అనేటువంటి ఒక స్వరూప స్వభావాలున్న సగుణ సాకార పరమాత్మ చెప్పింది కదా, మీరు నిర్గుణ నిరాకార ఆత్మజ్ఞాన చదువు గురించి, ఆత్మశక్తి గురించి నిరంతరం చెబుతున్నారు కదా, ఈ రెండింటికి ఎలా కుదురుతుంది అని ఈ మమమాయ అనే దాన్ని, ఈ శ్లోకాన్ని తీసుకొని ఉంటారు. ఆయన చాలా శ్లోకాలు ఉన్నాయి ఇందులో. కుదిరితే భగవద్గీత మొత్తం అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. అది మొదలు పెట్టి ఆపాను. ఇంకా చాలా ఆత్మజ్ఞాన గ్రంథాలు మొదలు పెట్టి ఆపాను. ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళకి ముందు ఆ సందేహం తీరిగిపోతే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి కొంచెం మంచి మార్గంలోకి వెళ్తారు. సందేహాలు తీరిన వాళ్ళందరూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఆధ్యాత్మికతలో వెళ్తారనే ఉద్దేశంతో ముందు సందేహాలకు సమాధానాలు చెబుతున్నాను. సందేహాలు లేనప్పుడు, ప్రశ్నలు లేనప్పుడు ఇవి చెప్పుకుందాం. ఇప్పుడు ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువులో పరమాత్మను శక్తిగా, అనంత ఆత్మశక్తిగా భావించుకుంటే అప్పుడు శరణాగతి చెందడం అనేది అసలు ఆ శక్తి స్వరూపమే నేనని సముద్రం నీటి బొట్టులో కలిసిపోయినట్టు. దానికి ఇక్కడ మళ్ళీ ఇదే శ్లోకంలో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చెబుతున్నా. స్టార్టింగ్ ఆయన చెప్పారు దైవీ హేష, దైవీ హి, ఇది దైవ్యమైన దైవత్వము, ఇది నిజముగా, హి అంటే నిజముగా దైవత్వము. కానీ ఏష ఈ యొక్క గుణమయ్యి, అది త్రిగుణములతో కూడిన సృష్టిలా మీకు కనపడుతున్నది, అది మాయా. అది ఎందుకు అలా కనపడుతుందంటే నా క్రియాత్మక శక్తి వలన.
అది ఎవరైతే నన్ను సంపూర్ణముగా తెలుసుకుంటారో, ఈ దైవీహి, ఈ నిజముగా దైవత్వమును తెలుసుకుంటారో, ఆ తెలుసుకోవటమే ఇక్కడ మామేవయే ప్రపద్యంతి అంటే నా కోసమే సర్వస్వము అర్పించి దాన్ని తెలుసుకుంటారో, శారీరక మనోస్థితులను దాటి అక్కడికి వెళ్ళి దాన్ని తెలుసుకుంటారో వాళ్ళు దీన్ని దాటిపోతారు. మాయామేతాం తరంతితే, వాళ్ళు దీన్ని దాటి తరించిపోతారు. అది చెప్పబడుతున్నటువంటి విషయము. మీకు ఇందులో మళ్ళీ సందేహం ఏమైనా ఉంటే తప్పకుండా అడగండి, మాట్లాడుకుందాం. మీకు అర్థమైతే మంచిది. మీకు అర్థమైన విషయాలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దైవీపరమైన ఏ విషయం చెప్పుకున్నా, అది ఆత్మజ్ఞానమైన, ఆధ్యాత్మికమైన, భక్తి మార్గమైన, జీవితంలో మంచిగా బ్రతకటం అనే చర్య ఆ మనిషి చేయాలి. మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఏ గ్రంథాలు చదువుకున్నాం, ఏ శ్లోకాలు చదువుకున్నాం, ఇవన్నీ కూడా మన ఆచరణలో మంచి అనేదాన్ని సూచించాలి, మంచిని మనకు బోధించాలి. ఇలా మంచిని బోధిస్తూ, అంటే ఇవన్నీ మనకి మంచిని బోధిస్తూ ఆ పూర్తిగా మనలో చెడిపోయి మనం మంచిలోకి వచ్చాయి. మంచిని బోధించిన దాన్ని మనం మంచిని ఆచరించుకొని మనం చెడు పోగొట్టుకొని పూర్తిగా మంచిలోకి వచ్చి స్థిరపడిపోతే, మన మనసు ఇంక చెడు అనే తలంపు మనలో లేకపోతే అది శరణాగతి. ఆత్మజ్ఞాన మార్గంలో శరణాగతి కానీ, భక్తి మార్గంలో శరణాగతి కానీ, ఎక్కడైనా శరణాగతి అంటే అసలు నాలో చెడే లేదు, మొత్తం దైవ సృష్టి. అది మీరు ఆకార సగుణ సాకార భక్తి అయినా, నిర్గుణ నిరాకారమైనటువంటి మార్గమైన, అద్వైతమైన, ద్వైతమైన, విశిష్టాద్వైతమైన. శరణాగతి అంటే ఏంటి? నేను లేను. అది అలా నేను లేనన్నప్పుడు ఇక చెడు అనేది మొత్తంగా పోయి మంచిలో ఉంటుంది. శరీరం లేకపోవడం ఉండదు, చెడు ఉండదు. శరీర భావనలో ఉన్నవాళ్ళు చెడు చేస్తారు. శరీర భావన పరిమితంగా ఉన్నవాళ్ళు సంపూర్ణ మంచిలోనే బతుకుతారు. ఆ మంచిలోంచి మోక్షానికి దారి ఉంది. అదే తరింపు. అదే రోజు మనం చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా. అర్థం చేసుకొని మంచిగా బ్రతికే ప్రయత్నం చేయండి. మీకు ఏ సందేహం ఉన్నా అడగండి, ఇటువంటి అయినా అడగచ్చు, ఏ అయినా అడగచ్చు. కుదిరినంత, మహాత్ములు అందించినంత మనం ఆ జ్ఞానాన్ని పరిశీలించుకుని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.